హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 73 చూసే ముందు పార్ట్ 72 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మెడలో పసుపు తాడు, పాపిట్లో కుంకుమతో ఎన్ని అలంకారాలున్నా అవి రెండే చాలు అన్నట్టు మరింత ముద్దుగా అందంగా కనిపిస్తున్న అమృతను చూస్తూ లోపల నేనొక్కడే కష్టపడుతుంటే ఇక్కడేం చేస్తున్నావే అంటూ పక్కనే వచ్చి కూర్చున్నాడు రాణా. నలిపేసుకుంటున్న అమృత హ్యాండ్స్ తన చేతిలోకి తీసుకొని వెచ్చగా చుట్టేసిన రాణా హ్యాండ్ని చూస్తూ పూర్తిగా తల కిందకు దించేసి, వెయిట్ చేస్తున్నానండి అంది అదురుతున్న గొంతుతో. దేనికోసం వెయిట్ చేస్తున్నావు అని సున్నితంగా అడిగాడు అమృత ఇబ్బందిని అర్థం చేసుకుంటూ. అది అత్తయ్య గారు పాలు తీసుకోమన్నారు, మీరు బయటకు వస్తే చెప్దామని వెయిట్ చేస్తున్నాను అని అనగానే అవాక్కైన డెవిల్ బాబు చటుక్కున అమృత తల పైకని, పిచ్చా నీకు ఈ టైంలో పాలేంటే అని కసిరేశాడు. మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్న డెవిల్ బాబు డిస్టర్బ్ అయ్యాడు. పాపం బాబుగారి కసురికి బెదిరిన అమృత, అత్తయ్య గారు చెప్పారండి ఫస్ట్ నైట్ రోజు పాలు షేర్ చేసుకోవాలి కదా అని అరువు తెచ్చుకున్న ధైర్యంతో ముక్క ముక్క చెప్తూ ఉంటే, ఆహా ఇదొకటి ఉంది కదూ అని ఫార్మాలిటీ గుర్తొచ్చిన రాణా నీరసంగా ఫేస్ పెట్టి, నేను వెళ్ళి తీసుకొస్తాను, వెయిట్ చేయి అంటూ పైకి లేచాడు. దానికి మీరెందుకండి వెళ్ళటం, ఫోన్ చేస్తే తెస్తారుగా అంది కంగారుగా. తెలియని ప్లేస్లో ఒంటరిగా ఉండాలంటే వస్తున్న టెన్షన్ తనది. ఫోన్ చేస్తే పాలు మాత్రమే తెస్తారు, బట్ మనకు కావాల్సింది శోభనం పాలు, అవి ఎలా తేవాలో నాకు తెలుసు, వస్తానుండు అని రాణా బయటకు వెళ్ళాడు. రాణా లిఫ్ట్ ఎక్కగానే పవర్ ఆఫ్ అయింది. చిరాగ్గా మేనేజ్మెంట్కి కాల్ చేస్తున్న 2 మినిట్స్కే మళ్ళీ పవర్ రావడంతో లిఫ్ట్ కిందకి వెళ్ళడం జరిగిపోయింది. పవర్ ప్రాబ్లమ్స్ కామన్ అనుకున్న రాణా స్ట్రైట్గా షెఫ్ని కలిసి